ప్రభుత్వం ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి సందర్భంగా మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు విద్యార్థి దశ నుంచి కూడా అనేక పోరాటాలు చేసి విద్యార్థి నాయకుడిగా, ఆ తర్వాత గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా, ఆ తర్వాత ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మన రామచంద్రరావు గారు దాదాపు 40 లక్షల మంది పిల్లలకు, విద్యార్థులకు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతో ఆ కుటుంబాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఆవేదన చెందుతూ తమ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఆందోళన చెందినటువంటి తరుణంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ ను పూర్తిగా ఒకేసారి పిల్లలకు అందించాలనేటటువంటి ఒక లక్ష్యంతో, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించాలనేటటువంటి ఆలోచనతో ఈరోజు వారు చేపట్టినటువంటి 2 రోజుల దీక్షకు విద్యార్థులందరి తరఫున కూడా వారికి నేను ధన్యవాదాలు, అభినందనలు నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఎందుకంటే విద్యాశాఖ ఆయన దగ్గరనే ఉంది, విద్యాశాఖ కూడా ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు. రోజు అనేక మాయమాటలు చెప్తుంటాడు, రోజు మీడియాలో ఏదో ఒక బ్రేకింగ్ న్యూస్ లో కనబడాలనే ఆకాంక్ష తప్పితే నిజంగా చెప్పిన మాటలన్నీ కూడా నేను నిలబెట్టాలి, విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చిన మా ప్రభుత్వం అధికారంలోకి రాకముందేటువంటి సోయి లేకుండా ఈరోజు విద్యార్థులకు ఇచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో వాళ్ళ అధ్యక్షుడు, వాళ్ళ నాయకుడు, ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు కూడా ఇంకా యువ నాయకుడే ఆ నాయకుడు ఎన్నికల ముందు కూడా వచ్చిండు, ఇక్కడ ఎన్నికల ముందు కూడా వచ్చి యువకులకు అందరికీ కూడా అనేక తెలంగాణలో హామీలు ఇచ్చిపోయారు. ఫీజు రియంబర్స్మెంట్ చేస్తామని, చదువుకునేటటువంటి పిల్లలకు వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ కోసం బ్యాంకులలో 5 లక్షల రూపాయలు రుణం అందిస్తామని ఇంతకుముందు చెప్పిన మేడం దాదాపు 30 లక్షల మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నారు. కానీ ఇప్పటిదాకా ఎవరికి కూడా 5 లక్షల రూపాయల అంటే బ్యాంకులో రుణాలు ఎవరికి ఇప్పించలేదు, హైయర్ ఎడ్యుకేషన్ కూడా ఎవరికి డబ్బులు ఇవ్వలేదు. అనేక మంది విద్యార్థులు చదువులు పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళు నిరుద్యోగులు వాళ్ళకు నెలకు 4,000 రూపాయలు ఇస్తామన్నాడు. ఇవన్నీ కూడా ఏమీ నెరవేర్చలేదు. ఈరోజు విద్యార్థులు రోడ్లెక్కినా, రోడ్ల మీద పెద్ద ఎత్తున పోరాటాలు చేసినా ఏమంటున్నాడు, వీళ్ళంతా క్రిమినల్ వేస్ట్ అంటున్నారు. మిమ్మల్ని అందరినీ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి క్రిమినల్ వేస్ట్ అంటున్నాడు. మీరు చదువుకునే చదువులు వేస్ట్, ఏమి జ్ఞానం ఉండలేదు, చదువులకు వాళ్ళకి అప్లికేషన్ కూడా రాయడానికి వస్తలేదు అంటున్నాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉండి, తెలంగాణ విద్యాశాఖ మంత్రిగా ఉండి, ఆ విద్యాశాఖను తను నిర్వహించుకుంటూ మన పిల్లల యొక్క విద్య గురించి, ఈ రాష్ట్రంలో విద్య గురించి ఆయనే మాట్లాడుతుంటే, ఆయన ముందుగా ఆ శాఖను నిర్వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ముందుగా రాజీనామా చేయాలి. తనంతగా తనే ఒప్పుకున్నాడు, ఆయనే ఒప్పుకుంటున్నాడు. సరైనటువంటి విద్య ఒక క్వాలిటీ విద్యని ఈ రాష్ట్రంలో అందిస్తలేడని ఆయన ఒప్పుకుంటున్నాడు. అందించలేకపోతున్నందుకు ఆయన రాజీనామా చేయాలి. మీ భవిష్యత్తును ఆయన ఈరోజు పాడు చేస్తున్నందుకు రాజీనామా చేయాలి. ఈరోజు పిల్లలందరినీ కూడా తల్లిదండ్రులు పాపం ఎంతో ఆశతో మా పిల్లలు మంచి చదువు చదువుకోవాలి, గ్రాడ్యుయేషన్ చేయాలి, ప్రొఫెషనల్ కోర్సులు చేయాలి, డిగ్రీ కావచ్చు, అదేవిధంగా పీజీ కావచ్చు, లేదా ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, ఇతర అగ్రికల్చర్ ఎన్ని ప్రొఫెషనల్ కోర్సులు కావచ్చు, ఎడ్యుకేషన్ కోసం మా పిల్లలు అందరితో పాటు మంచి చదువుకొని ఉన్నతంగా పైకి రావాలని తల్లిదండ్రులు కోరుకొని ఈరోజు మిమ్మల్ని స్కూళ్లకు ఫీజు రియంబర్స్మెంట్ ఉందని అందరినీ చదివించాలని ఒక ఉద్దేశంతో పంపిస్తుంటే, ఫీజు రియంబర్స్మెంట్ లేక కాలేజీలో ఫీజు కట్టనందుకు పిల్లలను వాళ్ళ సర్టిఫికేట్ ఇవ్వకుండా, ఎడ్యుకేషన్ పూర్తయినా కూడా వాళ్ళ సర్టిఫికేట్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటే, తాలిబొట్టులు కుదువ పెట్టి అప్పులు తెచ్చి ఈరోజు ఫీజులు కట్టి పిల్లల యొక్క
కాలేజీలో వాళ్ళ సర్టిఫికేట్ తీసుకున్నటువంటి దుస్థితికి తెచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక క్షణం కూడా ఆ కుర్చీ మీద కూర్చొని అర్హుడు కాదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక క్షణం కూడా కుర్చీ మీద కూర్చొని అర్హుడు కాదు. ఈరోజు మళ్ళీ పైనుంచి రెచ్చగొట్టేది, పిల్లలను రెచ్చగొట్టేది. వాళ్ళ మన నాయకుడు ఏం చేస్తున్నాడు? తప్పకుండా ఏ ప్రభుత్వమైనా ఈరోజు పిల్లలు పోరాటాలు చేసినా, ఇంకొకరు పోరాటాలు చేసినా, ఏ విషయం కోసం అడిగేటటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అదేవిధంగా నీట్ పేపర్ విషయంలో వాళ్ళు విద్యార్థులు ప్రశ్నించిండ్రు, వాళ్ళు ధర్నా చేసినట్టు ఎవరికి బాధ లేదు. కానీ ఆ ధర్నా పేరుతో రాజకీయంగా ఆ ధర్నాలో విద్యార్థుల కంటే వేరే వాళ్ళందరినీ దూరించి దేశాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ చేసిన తీరును మనం అందరం కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉన్నది. భారతదేశం వైపు ప్రపంచ దేశాలన్నీ చూస్తా ఉన్నాయి. భారతదేశం ఈరోజు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతా ఉంది. నీట్ పేపర్ విషయంలో పొరపాటుని ఎంబడే మళ్ళీ నీట్ ని ప్రకటించి రిజల్ట్ వెంబడే నెలలోపలన్నీ తీసుకున్నప్పటికీ కూడా అందరూ రోడ్డు మీద ఎక్కి ధర్నా చేస్తే విద్యార్థులు అడిగినందుకు ఎవరికి బాధ తప్పకుండా వాళ్ళకి హక్కు ఉంది, అడిగి ప్రశ్నించే హక్కు వారికి ఉంది. కానీ ఆ విద్యార్థుల నెపంతో వేరే వాళ్ళంతా రాజకీయంగా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలంటటువంటి ఒక ఓర్చుకోలేక నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వాన్ని, ఒక బలమైన నాయకత్వాన్ని దేశానికి అందిస్తున్న తరుణంలో ప్రపంచం అంతా కూడా ఖ్యాతిని పొందుతున్నటువంటి ఒక కసితో, అసూయతో వారు చేసినటువంటి విచ్ఛిన్నకరమైనటువంటి శక్తులను దాంట్లో దూచి ఈరోజు భారతదేశానికి ఒక యాంటీ నేషనలిస్ట్ అంటే దాంట్లో దూరి విచ్ఛిన్నకరంగా విధంగా వాళ్ళు ప్రవర్తించిన తీరును ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పి ఈ సంఘం తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ దేశ భవిష్యత్తు వికసిత్ భారత్ అంటేనే 2047లో మీ అందరి భవిష్యత్తు. వికసిత్ భారత్ అంటేనే మీ అందరి భవిష్యత్తు. 2047 కల్లా భారతదేశం ప్రపంచ దేశాల్లోకెళ్ళి అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలనేటటువంటి ఒక ఆలోచనతో, ఒక విజన్తో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి వాళ్ళ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. దాంట్లో ముఖ్యమైనది మీ అందరి ఈ యొక్క దేశం యొక్క యువత భవిష్యత్తునే వారు ప్రధానంగా విద్య గాని, వారికి అన్ని రకాలుగా విద్యలో గాని, స్కిల్స్ లో గాని అన్నింటిలో కూడా మన భారతదేశం ఉన్నటువంటి విద్యార్థులు మొదటి స్థాయిలో ఉన్నటువంటి ఆలోచనతో ఏదైతే వాళ్ళు ఈ రోజు నరేంద్ర మోదీ గారు విజన్ తో ముందుకు పోతున్నారో, ఈ విజన్ లో మీ అందరూ కూడా భాగస్వాములై భారతదేశం యొక్క లక్ష్యాన్ని, వికసిత్ భారత్ లక్ష్యాన్ని మేము విద్యార్థులంతా కూడా మీ అందరి భవిష్యత్తే వికసిత్ భారత్ అనే విషయాన్ని గుర్తించి ఆ లక్ష్యంతో ముందుకెళ్లాలని ఈరోజు రామచంద్రరావు గారు చేపట్టినటువంటి దీక్ష భారతీయ జనతా పార్టీ మీ అందరికీ కూడా అండగా ఉంటుందనేటటువంటి విశ్వాసాన్ని కలిగిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి ఖచ్చితంగా ఈ యొక్క 40 లక్షల మంది విద్యార్థులకు 15,000 కోట్ల రూపాయలు ఏదైతే బకాయి పడిందో ఆ బకాయిని ఒకేసారి కూడా చెల్లించేటటువంటి విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తుంది, పోరాటం చేస్తుంది, మీకు అండగా నిలుస్తుందని చెప్పి మరోసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, మరి పెద్ద ఎత్తున విద్యార్థులు అన్ని జిల్లాలో కూడా ఉద్యమాలు చేస్తా ఉన్నారు. మహబూబ్ నగర్ లో కూడా ఉద్యమం చేసి లాఠీ చార్జ్ అయింది, అయినా ఎవరు వెనక్కి తగ్గలే. ఇవాళ అనేక జిల్లా కేంద్రాల్లో ఇవాళ విద్యార్థులు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఉద్యమాలు చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు భారతీయ జనతా పార్టీ మీ వెంబడి ఉంటుంది. మీ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో మీకు అందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించేంత వరకు పోరాటం చేస్తుందని తెలియజేసుకుంటూ భారత్ మాతాకి